హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇంటెలిజెన్స్. సో ఇంటెలిజెన్స్ గురించి అయితే తెలుసుకుందాము. ప్రజ్ఞ అనమాట. సో ప్రజ్ఞ అని తెలివితేటలు అని కూడా అనవచ్చు. సో స్టార్ట్ చేద్దాము. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కొన్ని థియరీస్ ఉన్నాయి అండ్ అలాగే ఎవరెవరు ఏ డెఫినేషన్ ఇచ్చారు అనే దాని గురించి కూడా తెలుసుకుందాము. అండ్ టెస్టెస్ కూడా ఉన్నాయండి, ఇంటెలిజెన్స్ టెస్టెస్ అనేవి ఉంటాయి. సో అవి ఏ ఇయర్లో వచ్చాయి, ఎవరు స్టార్ట్ చేయడం జరిగింది, అవి కూడా ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్, ఎబిలిటీ టు బిహేవ్ వైజ్లీ అండ్ ఎబిలిటీ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ ఈజ్ ఇంటెలిజెన్స్. సో ఏంటంటే మనకి ఏదైనా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలన్నా లేకపోతే మన బిహేవియర్లో మన బిహేవియర్ అనేది మంచిగా ఉండాలన్నా ఆ మొత్తం దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఇంటెలిజెన్స్ అనమాట. ఇంటెలిజెన్స్ ఈజ్ ఒరిజినేట్స్ ఫ్రమ్ లాటిన్ వర్డ్ ఇంటెలెక్టాట్స్. సో లాటిన్ వర్డ్ ఏంటంటే ఇంటెలెక్టాట్స్ నుంచి ఈ ఇంటెలిజెన్స్ అనే వర్డ్ రావడం జరిగింది. దాని యొక్క మీనింగ్ ఏంటంటే విజ్డమ్ అనమాట. ఇంటెలిజెన్స్ వాజ్ ఫస్ట్ యూజ్డ్ బై సిసిరో. సో ఇంటెలిజెన్స్ అనే పదం ఎవరు ఫస్ట్ చెప్పడం జరిగింది అంటే యూజ్ చేయడం జరిగింది అంటే సిసిరో అనమాట. డెఫినేషన్స్. సో కొన్ని ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఏమేమి ఉన్నాయి, ఎవరు ఎలా ప్రతిపాదించారు ఇంటెలిజెన్స్ని, మెయిన్గా మనం కీవర్డ్స్ అనేవి తెలుసుకుందామండి. గ్లోబల్ కెపాసిటీ ఆఫ్ ఇండివిజువల్ యాక్ట్. సో వెష్లర్ ఏం చెప్పారు అంటే ఇంటెలిజెన్స్ అనేది ఒక గ్లోబల్, అన్నిటికీ ఇండివిజువల్ ఎవరికి వాళ్ళకి ఉండే ఒక గ్లోబల్ కెపాసిటీ అని చెప్పడం జరిగిందనమాట. ఇంటెలిజెన్స్ అంటే ఎవరు చెప్పారు? వెష్లర్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి టర్మన్. సో టర్మన్ ఏమని చెప్పారు? ఎబిలిటీ టు క్యారీ ఆన్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్. సో అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటే ఏంటంటే అమూర్త చింతన చేయగలిగే సామర్థ్యంలో ఉంటుంది. సో ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞ అనేది ఎలా ఉంటుందంటే అమూర్త చింతనం అంటే అబ్స్ట్రాక్ట్ థింకింగ్, తెలియని వాటి గురించి తెలుసుకునే ఎబిలిటీ ఉండడమే ఈ ఇంటెలిజెన్స్ అని చెప్పడం జరిగింది టర్మన్. నెక్స్ట్ థారెన్డైక్. సో థారెన్డైక్ ఏం చెప్పారు? పవర్ ఆఫ్ గుడ్ రెస్పాన్సెస్. సో మంచి రెస్పాన్సెస్ అనేవి రావాలంటే మనకి ఇంటెలిజెన్స్ అనేది ఉండాలి. సో ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? విజ్డమ్. సో అది ఉంటేనే మనకి గుడ్ రెస్పాన్సెస్ అనేవి వస్తాయి అని చెప్పి థారెన్డైక్. గేట్స్, కంబైన్డ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎబిలిటీస్. సో ప్రతి ఒక్క ఎబిలిటీ మొత్తాన్ని ఇంటెలిజెన్స్ అంటారు అని గేట్స్ చెప్పడం జరిగింది. నెక్స్ట్, సో ఓన్లీ కీ పాయింట్స్ అనండి, మీరు గుర్తుపెట్టుకోండి. కీ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి చూసుకోండి ఒకసారి. పవర్ ఆఫ్ గుడ్ రెస్పాన్సెస్ అంటే థారెన్డైక్, కంబైన్డ్ మేనేజ్మెంట్ గేట్స్, గుడ్ కెపాసిటీ సో గ్లోబల్ కెపాసిటీ వెష్లర్, అబ్స్ట్రాక్ట్ థింకింగ్ టర్మన్. నెక్స్ట్, బోరింగ్ అండ్ లాంగ్ ఫీల్డ్ ఎబిలిటీ టెస్టెడ్ ఇన్ ఎగ్జామ్స్. సో ఎగ్జామ్స్కి టెస్ట్ చేయడానికి యూస్ చేసే ఎబిలిటీ ఏంటంటే ఇంటెలిజెన్స్ అని బోరింగ్ అండ్ లాంగ్ ఫీల్డ్ చెప్పడం జరిగింది. విలియం జేమ్స్, పర్సన్స్ టు అడ్జస్ట్ విత్ ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్తో అడ్జస్ట్ చేసుకుంటూ పర్సన్ యొక్క బిహేవియర్ అనేది ఎలా ఉంటుంది అని చూడడమే సో ఈ ప్రజ్ఞ అనేది విలియం జేమ్స్ చెప్పారు. స్టెన్. నెక్స్ట్, అడ్జస్ట్ థింకింగ్ టు న్యూ సో సేమ్ అండి, కొంతమంది సేమ్గానే చెప్పారు. ఏంటంటే ఎన్విరాన్మెంట్తో అడ్జస్ట్ అవుతూ కొత్త ఎన్విరాన్మెంట్ని సర్దుబాటు చేసుకునే విధంగా ఎలా ఉంటారో దాన్ని ఇంటెలిజెన్స్ అంటారు అని చెప్పి స్టెన్ చెప్పడం జరిగింది. సో మెయిన్గా ఉండేది మనకి ఇవేనండి. గాల్టన్. సో ఇంక మెయిన్ ఎవరు అంటే ఫ్రాన్సిస్ గాల్టన్ ఏమని చెప్పారంటే మనలో ఉండే క్యాప్చర్ చేసుకునే పవర్ ఉన్నది కదా. సో ఏదైనా ఎన్విరాన్మెంట్లో కానివ్వండి, ఏది ఎవరు చెప్పినా కానీ మనకి క్యాప్చర్ చేసుకునే గ్రహణ శక్తి ఉంటుంది. సో దాన్నే ప్రజ్ఞ అంటారని గాల్టన్ చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఇంటెలిజెన్స్ ఈజ్ నథింగ్ బట్ మెంటల్ ఎబిలిటీ. సో ఇంటెలిజెన్స్ అనేది నథింగ్ బట్ మెంటల్ ఎబిలిటీ. కాగ్నిటివ్ ఎబిలిటీ, ఇంటిగ్రేటెడ్ థింకింగ్ ఎబిలిటీ అండ్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ ఎబిలిటీ. ఇంటెలిజెన్స్ అనేవి మెంటల్ ఎబిలిటీని కలిగి ఉంటుంది, కాగ్నేటివ్ ఎబిలిటీ అండ్ ఇంటిగ్రేటెడ్ థింకింగ్ ఎబిలిటీ. అంటే ప్రతిదీ ఏదైనా ఆలోచించగలిగే శక్తి ఉంటుంది. అబ్స్ట్రాక్ట్ థింకింగ్ గురించి కూడా ఆలోచించే సో తెలుసుకునే ఎబిలిటీ అనేది ఉంటుందన్నమాట ఈ ఇంటెలిజెన్స్ అంటే. నెక్స్ట్, థియరీస్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్. సో కొన్ని థియరీస్ ఇంపార్టెంట్గా ఉన్నాయి, టోటల్గా 6 ఇంపార్టెంట్ థియరీస్ ఉన్నాయండి. అవి చూద్దాము. ఫస్ట్ వచ్చేసి యూనిఫ్యాక్టర్ థియరీ, నెక్స్ట్ 2 ఫ్యాక్టర్ థియరీ, గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ, మల్టిపుల్ ఫ్యాక్టర్ థియరీ, స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్, థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్. సో ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. సో ఫస్ట్ చూస్తే కనుక యూనిఫ్యాక్టర్ థియరీ. సో యూనిఫ్యాక్టర్ థియరీ గురించి చూడండి. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ట్రెడిషనల్ ఇంటెలిజెన్స్ థియరీ. తెలుగులో వచ్చేసి ఏకకారక సిద్ధాంతం అంటారు. అండ్ దీన్ని ప్రపోజ్డ్ బై ఆల్ఫ్రెడ్ బినే. సో ఎవరు ప్రతిపాదించారంటే ఆల్ఫ్రెడ్ బినే యూనిఫ్యాక్టర్ థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్, హూ వాజ్ ద ప్రపోజర్ ఆఫ్ యూనిఫ్యాక్టర్ థియరీ అనొచ్చు? ఆల్ఫ్రెడ్ బినే. ఫర్దర్ డెవలప్డ్
బై స్టర్న్, టర్మన్ అండ్ ఎబ్బింగర్స్. అండ్ ఎప్పుడైతే బిన్నెట్ చనిపోయారో దాని తర్వాత నుంచి ఎవరు స్టర్న్, టర్మన్, ఎబ్బింగర్స్ వాళ్ళు డెవలప్ చేయడానికి సహకరిస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక యూనిఫాక్టర్ థియరీకి ఎ పర్సన్ హూ కెన్ సింగ్ వెల్ కెన్ డ్యాన్స్ వెల్. సో యూనిఫాక్టర్ థియరీ అంటే ఒకే పర్సన్ ఎవరైతే పాడగలుగుతారో వాళ్ళు డ్యాన్స్ కూడా చేయగలుగుతారు. ఒకే పర్సన్లో ఉన్న ఇంటెలిజెన్స్ అనమాట. దీన్ని యూనిఫాక్టర్ థియరీ ఆర్ ఇంటెలిజెన్స్ అంటే ట్రెడిషనల్ ఇంటెలిజెన్స్ థియరీ అంటారు. అండ్ అలాగే దీన్ని సైకాలజిస్ట్ మాత్రం రిజెక్ట్ చేయడం జరిగిందనమాట. ఈ థియరీని వాళ్ళు ఏకీభవించలేదు. సో ఇది ఇంటెలిజెన్స్ని కలిగి ఉండదని చెప్పడం జరిగింది. నెక్స్ట్ టూ ఫ్యాక్టర్ థియరీ. సో టూ ఫ్యాక్టర్ థియరీ ద్వికారక సిద్ధాంతం అంటారు తెలుగులో. ప్రపోజ్డ్ బై చార్లెస్ పియర్మన్. సో దీన్ని ఎవరు ప్రతిపాదించారంటే చార్లెస్ పియర్మన్. ఏ సంవత్సరం అంటే 1904 అనమాట. సో ఇయర్స్ కూడా అప్పుడప్పుడు అడుగుతారని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈయన రాసిన బుక్ చూస్తే కనుక ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్. సో టూ ఫ్యాక్టర్ థియరీ ప్రపోజ్ చేసిన ప్రతిపాదించింది ఎవరంటే చార్లెస్ పియర్మన్. అలాగే చార్లెస్ పియర్మన్ రాసిన బుక్ ఏంటంటే ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ యొక్క ఎబిలిటీస్ గురించి రాయడం జరిగింది. నెక్స్ట్ జనరల్ ఫ్యాక్టర్. ఇందులో సో టూ ఫ్యాక్టర్ థియరీలో 2 ఫ్యాక్టర్స్ ఉన్నాం కదా, అందులో ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి జనరల్ ఫ్యాక్టర్, నెక్స్ట్ వచ్చేసి స్పెసిఫిక్ ఫ్యాక్టర్ అంటారు. సో ఈ 2 ఫ్యాక్టర్స్ని కలిపే ఇంటెలిజెన్స్ అని చెప్పడం జరిగింది అనమాట. అంటే ఒక పర్సన్ యొక్క మెంటల్ ఎబిలిటీస్లో 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి అని చెప్పడం జరిగింది. అందులో జనరల్ ఫ్యాక్టర్ చూసుకుంటే కనుక మెజర్డ్ విత్ ఇంటెలిజెన్స్ టెస్టెస్. సో ఈ జనరల్ ఫ్యాక్టర్ని ఇంటెలిజెన్స్ కొన్ని టెస్టెస్ ఉంటాయండి, వాటి ద్వారా అయితే మాపనం చేయగలుగుతాము. స్పెసిఫిక్ ఫ్యాక్టర్ అయితే వాటికి స్పెషల్ టెస్టెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ జనరల్ ఫ్యాక్టర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంటంటే హెరిడిటరీ రోల్. సో దీనిలో హెరిడిటీ జన్యుపరం అనువంశికత అనేది ఎక్కువగా రోల్ అనేది ప్లే చేయడం జరుగుతుంది. స్పెసిఫిక్ ఫ్యాక్టర్లు వచ్చేసి ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్లుయెన్సెస్. సో ఎన్విరాన్మెంట్ ద్వారా కొన్ని ఎబిలిటీస్ అనేవి వస్తాయి కదా, సో అవి స్పెసిఫిక్ ఫ్యాక్టర్కి సంబంధించింది. సో టూ ఫ్యాక్టర్ థియరీ ద్వికారక సిద్ధాంతం గురించి ఇదేనండి. దీంట్లో మెయిన్గా ఏంటంటే ఎవరు ప్రతిపాదించారనే దాని మీద క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో టూ ఫ్యాక్టర్ థియరీ వచ్చేసి చార్లెస్ పియర్మన్, యూనిఫాక్టర్ థియరీ వచ్చేసి ఆల్ఫ్రెడ్ బినే. సో నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ. థర్డ్ వన్ వచ్చేసి గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ. దీన్ని ప్రపోజ్ చేసింది ఎవరు, ప్రతిపాదించింది ఎవరు అంటే లూయిస్ ఐ థర్స్టన్. సో గ్రూప్ ఫ్యాక్టర్ థియరీని సామూహిక కారక సిద్ధాంతం, గ్రూప్ అంటే సామూహిక, ఈ సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే లూయిస్ ఐ థర్స్టన్. అండ్ ఈయన రాసిన బుక్స్ చూస్తే కనుక ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్, మల్టిపుల్ ఫ్యాక్టర్ ఎనాలిసిస్. సో ఈ 2 బుక్స్ అనేవి ఈయన లూయిస్ ఐ థర్స్టన్ రాయడం జరిగింది. సో థర్స్టన్ అనే పేరు బాగా గుర్తుంది. సో చాలామంది థర్స్టన్, థారండైక్ దగ్గర చాలా కన్ఫ్యూజ్ అవుతారు. సో గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ వచ్చేసి థర్స్టన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకో మల్టిపుల్ ఫ్యాక్టర్ థియరీ ఉంది, అది వచ్చేసి థారండైక్ అనమాట. ఆ రెండింటి అయితే డిఫరెన్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ వచ్చేసి థర్స్టన్. 7 ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్. సో ఈయన ఏంటంటే 7 మనకి ఎబిలిటీస్ ఉన్న వాటిలో 7 డిఫరెంట్గా ఉంటాయి మెంటల్ ఎబిలిటీస్ అనేవి చెప్పడం జరిగింది ఈ థర్స్టన్ గారు. సో కాబట్టి వాటి గురించి ప్రతి ఒక్క దాని గురించి అయితే తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి వర్బల్ ఎబిలిటీస్. సో వర్బల్ ఎబిలిటీ అంటే ఎబిలిటీ టు యూజ్ లెటర్స్. సో లెటర్స్ అనేవి మనం యూజ్ చేస్తాం కదా మాట్లాడడానికి, సో దాన్ని వర్బల్ ఎబిలిటీ అని అంటారు అని ఈ థర్స్టన్ చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి మెమరీ ఎబిలిటీ టు రిటైన్ అండ్ రిట్రీవ్. రీజనింగ్ ఎబిలిటీ టు థింక్ ఇన్ సీక్వెన్స్. సో ఒక సీక్వెన్స్ ఆర్డర్లో థింక్ చేస్తాం కదా, సో దాన్ని రీజనింగ్ ఎబిలిటీ అంటారు. అండ్ అదర్వైజ్ లాజికల్ ఎబిలిటీ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీ టు యూజ్ నెంబర్స్. సో నెంబర్స్ యూజ్ చేసే ఎబిలిటీ ఉన్నదాన్ని న్యూమరికల్ ఎబిలిటీ అని అంటారు. అండ్ స్పేషియల్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ ప్లేస్ డైరెక్షన్స్. సో ప్లేస్ని డైరెక్షన్స్ని తెలుసుకోవడానికి యూజ్ చేసే ఎబిలిటీస్ మనం ఇంటెలిజెన్స్ని ఈ స్పేషియల్ ఎబిలిటీ ఉన్న వాళ్ళుగా చెప్తారనమాట. పర్సెప్చువల్ ఎబిలిటీ టు గ్రాస్ప్ విత్ ద హెల్ప్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్. సో ఏంటంటే సెన్స్ ఆర్గన్స్ వలన మనకి గ్రాస్పింగ్ అంటారు, అంటే మనం తెలుసుకోగలిగే ఎబిలిటీ అనేది ఉంటుంది కదా, దాన్ని పర్సెప్చువల్ ఎబిలిటీ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి వర్డ్ ఫ్లూయెన్సీ ఎబిలిటీ. సో వర్డ్ ఫ్లూయెన్సీ ఏంటంటే ఎబిలిటీ టు యూజ్ వర్డ్స్ని యూజ్ చేసే దాంట్లో సో వర్డ్స్ అనేవి యూజ్ చేస్తాం కదా, దాన్ని వర్డ్ ఫ్లూయెన్సీ ఎబిలిటీ అని అంటారు. సో ఈ 7 అనేవి ఎవరు ప్రతిపాదించారంటే లూయిస్ ఐ థర్స్టన్ అనమాట. ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్, ఇంటెలెక్చువల్ థియరీ. సో ఈయన ప్రతిపాదించిన ఒక థియరీ కూడా ఉంది, దాన్నే ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ ఇంటెలెక్చువల్ థియరీ అని కూడా అంటారు.
అండ్ రాసిన బుక్స్ చూసారు కదా, ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్, మల్టిపుల్ ఫ్యాక్టర్ ఎనాలిసిస్. నెక్స్ట్ వచ్చేసి మల్టిపుల్ ఫ్యాక్టర్ థియరీ. బహుళ ప్రజ్ఞ అంటారు దీన్నే. ప్రపోజ్డ్ బై ఈఎల్ థార్న్డైక్. సో బహుళ ప్రజ్ఞని ఎవరు ప్రతిపాదించారు అంటే ఈఎల్ థార్న్డైక్. ఈయన రాసిన బుక్స్ చూసుకుంటే కనుక మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, యానిమల్ ఇంటెలిజెన్స్, ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. యానిమల్ ఇంటెలిజెన్స్ రాసింది ఎవరు అంటే థార్న్డైక్ అనమాట. ఈ బుక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క దాంట్లో బుక్స్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ద 4 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆర్ లెవెల్, రేంజ్, ఏరియా అండ్ స్పీడ్. ఈయన ఏం చెప్పారంటే ఇంటెలిజెన్స్కి సంబంధించిన 4 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. అవి ఏంటంటే లెవెల్, రేంజ్, ఏరియా అండ్ స్పీడ్గా చెప్పడం జరిగింది. థార్న్డైక్ ప్రిపేర్డ్ ఏ టెస్ట్ టు మెజర్ ద ఇంటెలిజెన్స్ ఆర్ CAVD. సో ఈయనంటే ఒక టెస్ట్గా CAVD అనే ఒక టెస్ట్ ఇంటెలిజెన్స్ని మెజర్ చేయడానికి కనుగొన్నారనమాట. సో దాంట్లో C అంటే కంప్లీషన్ ఆఫ్ సెంటెన్సెస్. సో మనకి ఒక సెంటెన్స్ ఇచ్చేసి దాంట్లో స్పేస్ లీవ్ చేస్తాం కదా, దాన్ని టప్ చేస్తే కనుక అది కంప్లీషన్ ఆఫ్ సెంటెన్స్ చేస్తే కనుక వాళ్ళకి ఇంటెలిజెన్స్ని పరిగణించవచ్చు అని. ఏ అంటే మ్యాథమెటిక్ గురించి, V అంటే వొకాబులరీ గురించి, D అంటే డైరెక్షన్స్. సో CAVDగా చెప్పడం జరిగింది. ఇందులో CAVD యొక్క ఫుల్ ఫామ్స్ ఏంటి, C అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, వీటి మీద క్వశ్చన్స్ అడగవచ్చు. సో ఇవ్వండి. నెక్స్ట్ కంటిన్యూషన్ వచ్చేసి ఈయన 3 క్లాసిఫైర్. సో ఇంటెలిజెన్స్ అనేవి 3 టైప్స్గా ఉంటాయని చెప్పడం జరిగింది థార్న్డైక్. అందులో వచ్చేసి అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్, అమూర్త ప్రజ్ఞ అని. నెక్స్ట్ కాంక్రీట్ ఇంటెలిజెన్స్, మూర్త ప్రజ్ఞ. సోషల్ ఇంటెలిజెన్స్, సాంఘిక ప్రజ్ఞ. ఈ 3 డిఫరెంట్ టైప్స్గా ఉంటాయి ఇంటెలిజెన్సెస్ అనేవి చెప్పడం జరిగింది. అండ్ అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ అంటే మెంటల్ డెవలప్మెంట్. దీన్నే మెంటల్ డెవలప్మెంట్ అని కూడా అనవచ్చు అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ని, అమూర్త ప్రజ్ఞని. అండర్స్టాండింగ్ నెంబర్స్, డిజిట్స్, ఆల్ఫాబెట్స్, వర్బల్, న్యూమరికల్ ఆస్పెక్ట్స్. సో ఇందులో ఏంటంటే అబ్స్ట్రాక్ట్ థింకింగ్ కదా, నెంబర్స్ని, డిజిట్స్ని, ఆల్ఫాబెట్స్ని, అది అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ కింద వస్తుంది. స్టూడెంట్ థింకింగ్ అబౌట్ ఆన్సర్ ఇన్ ఎగ్జామ్. సో ఎగ్జాంపుల్ వచ్చేసి ఆన్సర్స్ గురించి ఆలోచిస్తుంటారు కదా ఎగ్జామ్లో రాసేటప్పుడు పిల్లలు. సో అది కూడా అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ అని చెప్పడం జరిగింది. మాటలు, భావాలు, సో ఇవి సంఖ్యలను అర్థం చేసుకొని ఉపయోగిస్తారు కదా, ఉపయోగించే సామర్థ్యమే ఈ అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ అనమాట. కాంక్రీట్ ఇంటెలిజెన్స్, మూర్త, లేకపోతే సో దీన్నే మెకానికల్ ఇంటెలిజెన్స్ అని కూడా అంటారు, లేకపోతే మెకానికల్ ఇంటెలిజెన్స్ ఆర్ యాంత్రిక ప్రజ్ఞ. అబిలిటీ ఇన్ యూజింగ్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేస్తారు కదా, యంత్రాలను ఉపయోగిస్తారు, దాన్నే కాంక్రీట్ ఇంటెలిజెన్స్ ఆర్ మెకానికల్ ఇంటెలిజెన్స్ అంటారు. క్రికెటర్ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ ద గ్రౌండ్. సో ఎక్విప్మెంట్, సో బ్యాట్ అనేది ఎక్విప్మెంట్ కదా, అది యూజ్ చేసి క్రికెట్ ఆడతారు కాబట్టి అది ఒక మెకానికల్ ఇంటెలిజెన్స్ కింద వస్తుంది. అండ్ నెక్స్ట్ సోషల్ ఇంటెలిజెన్స్, సాంఘిక ప్రజ్ఞ అంటారు. ఎబిలిటీ ఆఫ్ ఎ పర్సన్ టు అండర్స్టాండ్ అదర్స్. సో వేరే వాళ్ళు చెప్పేదాన్ని అర్థం చేసుకోవడం, మళ్ళీ మంచిగా రెస్పాండ్ అయ్యే ఎబిలిటీ ఉన్న వాళ్ళని సోషల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళుగా చెప్పడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి పొలిటీషియన్స్, లీడర్స్ ఉంటారు కదా, సో వాళ్ళే ఎక్కువగా సమాజంలో ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది మనకు అందరికీ తెలుస్తుంది కాబట్టి వాళ్ళని సోషల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళుగా చెప్పవచ్చు. అంటే ఎవరు తెలివిగా వ్యవహరిస్తారో వాళ్ళు సోషల్ ఇంటెలిజెన్స్ కలిగి ఉన్నవాళ్ళు అని చెప్తారనమాట. సో ఇది థార్న్డైక్ ప్రతిపాదించారండి. 3 ఇంటెలిజెన్స్ని 3 టైప్స్గా విభజించడం జరిగింది థార్న్డైక్. అండ్ అలాగే ఇంకోటి ఇందులో ముఖ్యమైనది ఏంటంటే సృజనాత్మకత, క్రియేటివిటీ. సో క్రియేటివిటీ అనేది ఎవరు ఫస్ట్గా యూజ్ చేశారు ఆ పదం అంటే గిల్ఫర్డ్ అనమాట. స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్. సో స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేది ఎవరు, ఇంటెలిజెన్స్ యొక్క స్ట్రక్చర్ గురించి ఎవరు డిస్కస్ చేయడం జరిగిందంటే ప్రపోజ్డ్ JP గిల్ఫర్డ్ 1966. సో దీంట్లోనే చూడండి, సో క్రియేటివిటీ అనే పదం ఎవరు ముందుగా ఉపయోగించారు అని అడగచ్చు, JP గిల్ఫర్డ్ అనమాట. అండ్ అలాగే స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ని ప్రతిపాదించింది ఎవరు అన్న JP గిల్ఫర్డ్ 1966 అనమాట. ప్రజ్ఞకి, ఇంటెలిజెన్స్కి మరియు క్రియేటివిటీకి డిఫరెన్స్ అనేది ఉంటుందండి. అంటే క్రియేటివిటీ ఉన్న వాళ్ళందరికీ ఇంటెలిజెన్స్ అనేది, సో ఇంటెలిజెన్స్ ఉంటేనే క్రియేటివిటీ అనేది, వాళ్ళు డిఫరెంట్ టైప్స్గా ఆలోచించగలుగుతారు అండ్ క్రియేటివిటీనెస్ అనేది ఉంటుందన్నమాట వాళ్ళల్లో. అండ్ క్రియేటర్స్ అందరూ ఇంటెలిజెన్స్ వాళ్ళే, కానీ ఇంటెలిజెన్స్ అందరూ క్రియేటర్స్ కాదనమాట. సో ఈయన చెప్పడం జరిగింది ఇందులో. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకో 6th వన్ వచ్చేసి మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ అనేది ఒకటి ఉందండి. అది కొంచెం
లెంతీ కాబట్టి అది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఈ థియరీస్ అనేవి మనకి చాలా చాలా మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎవరు ప్రతిపాదించినది మస్ట్ అండ్ షుడ్గా తెలుసుకొని ఉండాలి. ఏకకారక సిద్ధాంతం, ద్వికారక సిద్ధాంతం, బహుళ ప్రజ్ఞ. సో ఈ మొత్తం ఎవరు ప్రతిపాదించారు అండ్ వాళ్ళు రాసిన బుక్స్ ఏంటనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఇంటెలిజెన్స్ అనే టాపిక్ నుంచి గనక. సో కాబట్టి నెక్స్ట్ వీడియో అయితే మనం మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ అందులోంచి కంపల్సరీ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్ అనేవి ఉన్నాయి అందులో. సో నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.